హాయ్ ఫ్రెండ్స్, మనకు ఇండియన్ ఎంఎస్సి గ్రూప్ 2 ఇండియన్ హిస్టరీ సిలబస్లో మనకు సింధు నాగరికత, వేద నాగరికత ముఖ్య లక్షణాలు, దాని తర్వాత జైన మతం, బౌద్ధ మతం ఆవిర్భావం గురించి ఉంది. ఇప్పుడు మనము జైన మతం గురించి ముఖ్యమైన పాయింట్లు చూద్దాము. మనకు జైన మతంలో వర్తమాన మహావీరుడు గురించి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వర్తమాన మహావీరుడు జైన మత స్థాపకుడు. అలాగే ఇతను 24వ తీర్థంకరుడు. మనకు ఈ జైన మతంలో మొత్తం 1 నుంచి 24 వరకు ఉన్నవారిని తీర్థంకరులు అంటారు. అట్లా 24వ వాడు వర్తమాన మహావీరుడు. వర్తమాన మహావీరుడు క్రీస్తు పూర్వం 540లో వైశాలి సమీపంలో కుందా గ్రామంలో జన్మించాడు. క్రీస్తు పూర్వం 468లో మల్ల రాజధాని నగరం పావాపూరిలో తన 72వ ఏట మరణించాడు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా అడిగారు. మనకు మ్యాచింగ్లో కూడా అతను ఎక్కడ జన్మించాడు అని అడిగి పావాపూరి అట్లా ఆప్షన్ కూడా ఇచ్చాడు. మనము వర్తమానం గురించి ఇవి చదివే పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఇతను జ్ఞాత్రిక క్షత్రియ వంశానికి చెందినవాడు. జైనమత స్థాపకుడు వర్తమాన మహావీరుడు క్షత్రియ వంశానికి చెందినవాడు. తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల, భార్య యశోధర, కూతురు ప్రియదర్శిని. ఇవి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు క్రింది వాటిలో తప్పుగా జతపరిచినది ఏంది అని ఇచ్చేసి తల్లి పేరులో యశోధర అని ఇచ్చాడు ఇంతకుముందు కొన్ని పాత పేపర్స్లో. ఓకే, తన 30వ ఏట ఇంటిని వదిలి వెళ్ళాడు. వర్తమానుడు జ్ఞానోదయం కోసం తన 30వ ఏట ఇంటిని వదిలి వెళ్ళాడు. అతనికి 42వ సంవత్సరంలో జ్ఞానోదయం పొందాడు. తన 42వ ఏటలో జ్ఞానం పొందాడు. మొదటగా మక్కన గోసాలుడు వద్ద శిష్యునిగా చేరాడు. జ్ఞానోదయం అనంతరము వర్తమాన మహావీరుని జినుడుగా పేరు వచ్చింది. ఆ జినుడుగా పేరు వచ్చిన తర్వాత అతనికి కెవలి, నిగంధ్రుడు అని కూడా పిలిచారు. అతను జ్ఞానోదయం పొందిన తర్వాత మొదటగా బోధన చేసినటువంటి ప్రాంతాలు కోసల, కాశీ, చంప, రాజగృహ, వైశాలి. ఈ 5 ప్రాంతాలు కూడా మనము కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ప్రీవియస్ డిస్కషన్లో అతను మొదటగా చేసిన ప్రాంతాలు క్రింది వాటిలో ఏది కాదు అని అడిగాడు. క్రింది వాటిలో మొదటగా చేసిన ప్రాంతాలు ఏది అని అడిగాడు. అందుకు మనం ఈ 5 కోసల, కాశీ, చంప, రాజగృహ, వైశాలి అని మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతను వేదాల ఆధిక్యతను, జంతు బలిని, ఇతర కర్మకాండలను ఖండించాడు. మనకి ఇవి కాన్సెప్ట్ వైజ్గా జైన మతం ఏది చెప్తుంది, బౌద్ధ మతం ఏది చెప్తుంది అని అడుగుతాడు. ఇవి మనము బాగా ఇంపార్టెంట్. జైన మతం వేదాల ఆధిక్యతను, జంతు బలిని, ఇతర కర్మకాండలను ఖండించింది. ఈ జైన మతంలో ఇతను ఆత్మ, మనసులు, పశువులు, పశుపక్షాదులతో పాటు భౌతిక వస్తువులలో కూడా ఉంది అని విశ్వసించాడు. ఇప్పుడు మనకు మనుషులు, పశుపక్షులు, జంతువులు ఈ ప్రాణం ఉన్న వాటితో కాకుండా భౌతిక వస్తువులలో కూడా ఉందని విశ్వసించాడు. ఇది కూడా మనకు ప్రీవియస్ ఇయర్స్ సివిల్స్లో అందుకు అడిగిన క్వశ్చన్. జైన మతంలో 3 రత్నాలు ప్రవేశపెట్టాడు. సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ క్రియ. 3 విశ్వాసాలు ప్రవేశపెట్టాడు. అలాగే మనకు ఈ జైన మతంలో కొన్ని జైన మత సిద్ధాంతాలు
ఉన్నాయి. మనకు 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. యాక్చువల్గా పార్శ్వనాథుడు జైన మత సిద్ధాంతాలను కొన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి మన వర్తమాన మహావీరుడు జైన మతాన్ని స్థాపించాడు. ఈ జైన మత సిద్ధాంతాలు అహింస, సత్యమునే పలకవలను, అపరిగ్రహం అంటే దొంగతనం చేయరాదు, అనస్థేయం అంటే ఆస్తులు కూడబెట్టరాదు. ఈ 4ంటిని పార్శ్వనాథుడు చెప్పాడు. 5వది బ్రహ్మచర్యం పాటించాలి. ఇది వర్తమానుడు చెప్పాడు. ఈ జైనమత సిద్ధాంతంలో ముఖ్యమైనది సల్లేఖన వ్రతం. ఈ సల్లేఖన వ్రతం అంటే మనం అన్నపానీయాలు ఏమి తీసుకోకుండా మన శరీరంను శుష్కింపచేసి మరణం పొంది దాని ద్వారా మోక్షం పొందడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నో ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా దీని గురించి అడిగాడు. ఈ సల్లేఖన వ్రతము దక్షిణ భారతదేశంలో ఈ జైన మత సిద్ధాంతాలను వ్యాప్తి చెందినటువంటి మౌర్య రాజు చంద్రగుప్త మౌర్యుడు. ఇతను దక్షిణ భారతదేశంలో వ్యాప్తి చెందడమే కాక స్వయాన సల్లేఖన వ్రతం ఆచరించి మరణించాడు. ఇది కూడా మనకు ఎన్నోసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సల్లేఖన వ్రతం ఆచరించి మరణించినటువంటి మౌర్య రాజు ఎవరు? పవిత్ర గ్రంథాలు. జైన మతంలో పవిత్ర గ్రంథాలు అంగాలు, ఉపాంగాలు. ఇవి అర్థమాగది భాషలో వ్రాశారు. సుదర్శన్ జైన మత సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. వర్తమాన మహావీరుని తర్వాత అతని శిష్యుడు సుదర్శన్ జైన మత సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. ఈ సుదర్శన్ తర్వాత భద్రబాహు, స్థూలబాహు అనే వాళ్ళు జైన మత సిద్ధాంతాలను ప్రచారం చేశారు. వీరిద్దరి మధ్యలో సిద్ధాంతాల పరంగా భేదాలు ఏర్పడి వాళ్ళు విడిపోయి భద్రబాహు మన దక్షిణ భారతదేశంలో జైన మత సిద్ధాంతాలను ప్రచారం చేసి ఆ జైన మతాన్ని అనుసరించే వారు వస్త్రాలు ధరించకుండా దిగంబరులుగా మారిపోయారు. స్థూలబాహు నాయకత్వంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో ఆచరించినటువంటి అనునయులందరూ కూడా శ్వేతాంబరులుగా మారిపోయారు. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చాలాసార్లు అడిగారు. ఎవరి నాయకత్వంలో దిగంబరులుగా మారిపోయారు? భద్రబాహు. దక్షిణ భారతదేశంలో ఎవరు జైన మత సిద్ధాంతాలను వ్యాప్తి చేశారు? భద్రబాహు. స్థూలబాహు ఉత్తర భారతదేశ శ్వేతాంబరులు. ఒరిస్సా చేది వంశపాలకులు కూడా జైన మతాన్ని ఆదరించి వ్యాప్తి చేశారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ జైన మతం సంబంధించి మరికొన్ని ముఖ్యమైన టాపిక్స్ చూద్దాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఈ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మన వీడియోని లైక్ చేయండి. మన మాదిరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకందరికీ మన వీడియో చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.